హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజీలాగ్స్. నేను మీ రాజేశ్వరి. చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ మటన్ కర్రీ. మష్రూమ్తో మటన్ కర్రీ అనమాట. ఇదేంటి మష్రూమ్తో మటన్ కర్రీయా? ఇలా కూడా చేయొచ్చా అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా చక్కగా వస్తుందనమాట. మటన్ ముక్క తింటున్నామో, మష్రూమ్ ముక్క తింటున్నామో తెలియదు. అంత బాగా అనిపిస్తుంది. మష్రూమ్ కూడా మటన్‌లానే ఉంటుంది. ఇది ఎలాగో చేసుకుందాం చూస్తారా? రండి. మటన్‌ని మనం ముందుగా చక్కగా శుభ్రం చేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఏవండీ, మటన్ కర్రీ వండటం మనందరికీ వచ్చిందే. ఒక్కొక్కసారి బళ్ళు ఓళ్ళవుతాయి, ఓళ్ళు బళ్ళవుతాయి అంటారు కదా! ఆ సామెత మీకు తెలుసా? మాకైతే బాగా తెలుసండి. దాన్ని మేము ఫేస్ చేసాం కూడాను. రెండోదేంటంటే ఒక్కొక్కసారి మనం చాలా ఎక్కువగా మటను కేజీలలో తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి అర కేజీ తీసుకురావటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అవునా? మీలో ఎంతమంది ఉన్నారలా? చూస్తున్నారా? నెక్స్ట్ మనకేంటంటే ఇది మటన్ ఇందులో వేసేసాం కదా! మష్రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవటం తెలియని వాళ్ళుంటారు. వాళ్ళేంటంటే వేడి నీళ్ళల్లో ఉప్పేసి అయి కొంచెం చక్కగా గోరువెచ్చగా అయిన తర్వాత వాటర్‌లో మష్రూమ్ ఏసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ పైనంతా. నెక్స్ట్ మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ కొంచెం చన్నీళ్ళు పోసుకొని వాటిలో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. మష్రూమ్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ పైనుండే లేయర్ తీసేయాలి. అండ్ అది కట్ చేసేసేయాలి. అప్పుడు ఇలా ఉంటాయి. అప్పుడు వాటిని మనకి నచ్చిన తగ్గట్టుగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మటన్ వేసాం కదండీ! మటన్ కూడా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మనం కుక్ చేసుకుంటున్నాం. సారీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని మీకు చెప్పాను కదా! నేను అన్ని రకాల మసాలాలు వేసి పేస్ట్ చేస్తానండి నేను. అదే వేశా. ఈసారి నేను ఖచ్చితంగా ఆ మసాలా పేస్ట్ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది మటన్ కుక్ అయిపోయిన తర్వాత, కుక్ అవ్వడం అంటే అది దాంట్లో ఉన్న వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఈ ఇందాక వేసిన మసాలా పేస్ట్ వాటి తర్వాత ఇలా మష్రూమ్ కూడా వేసుకోవాలండి. అప్పుడు ఇది కూడా కుక్ అయిపోతుంది. మరొక విషయం ఏంటంటే ఇంటికి బంధువులొచ్చినా, మన ఇంట్లో కూడా కుక్ చేసుకోవాలన్నా మన స్తోమతకు తగ్గట్టు 300, 500, రూ. 1000 ఎంత మటన్ తీసుకొచ్చుకున్నా సరే అందులో 1 లేదా మనకి తగ్గట్టు 2 ప్యాకెట్లు లేదా 1 ప్యాకెట్ మష్రూమ్ యాడ్ చేసుకున్నామనుకోండి, కూర కూడా ఒదిగిస్తుంది. వేసే వాళ్ళందరికీ ఈ ముక్కలు వెళ్తాయి, ఆ ముక్కలు వెళ్తాయి. రుచిగా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇలా ట్రై చేశాను. చాలా బావుంది. మనకి టేస్ట్‌లో ఏమాత్రం రాజీ పడాల్సిన పని లేదు. బావుంటుంది. చూస్తున్నారు కదా! అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ వేసాము. మసాలా పేస్ట్ అన్నీ వేసాము. కుక్ అయిపోయింది. విజిల్స్ వచ్చేసాయి. మనకిప్పుడు కొంచెం విజిల్స్ వచ్చేసిన తర్వాత వాటర్ వస్తది ఇట్లాగా. విజిల్ తీసిన తర్వాత కూడా వాటర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ స్టవ్ వెలిగించి దగ్గర పడే వరకు కూడా మనం ఆ కర్రీని గ్రేవీ దగ్గరికి పడే వరకు చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీగా మటన్ విత్ మష్రూమ్ కర్రీ. చాలా బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు తెలియచేయండి.